హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం. ఈ యొక్క వీడియోలో మనం స్టూడెంట్గా మీరు ఆన్లైన్లో అమౌంట్ అనేది ఎలా ఎర్న్ చేయొచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం కవర్ చేసే టాపిక్స్ ఆన్లైన్లో ఉన్న హై డిమాండింగ్ స్కిల్స్ ఏంటి అండ్ దాని పర్టికులర్ స్కిల్స్ యొక్క ఎర్నింగ్ పొటెన్షియల్ ఏంటి, మీరు ఫస్ట్ క్లయింట్ ఎలా పొందాలనే దాని గురించి డిస్కస్ చేద్దాం. దీంట్లో ఫస్ట్ మనం ఆన్లైన్లో ఉన్న హై డిమాండ్ స్కిల్స్ ఏంటో తెలుసుకుందాం. ఆన్లైన్లో ఉన్న హై డిమాండ్ స్కిల్ గ్రాఫిక్ డిజైన్. గ్రాఫిక్ డిజైన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అసెట్ అయింది. మీరు అటెన్షన్ అనేది ఒకరి అటెన్షన్ అనేది గ్రాప్ చేయగలుగుతున్నారంటే మీరు అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. గ్రాఫిక్ డిజైనర్ అనేది ఆ అటెన్షన్ గ్రాప్ చేయడానికి యూజ్ చేసే అసెట్స్ అనేది డెవలప్ చేస్తారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చాలా అమౌంట్ ఎర్న్ చేసుకోవాలంటే దాని థంబ్నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ థంబ్నెయిల్ డిజైన్ చేయాలంటే గ్రాఫిక్ డిజైనర్ అవసరం. చాలా మంది ఏఐ టూల్స్ వచ్చాయి, అవి డిజైన్ చేయాలి అంటారు. బట్ ఏఐ టూల్స్ అనేది అట్రాక్టివ్ అటెన్షన్ తీసుకురావచ్చు, కానీ యూజర్కి ఎక్కడైతే సైకలాజికల్గా అటెన్షన్ ట్రిగర్ చేస్తామో ఆ యొక్క ఎలిమెంట్ అనేది ఏఐ టూల్స్ లేవు. అవి ఎగ్జాంపుల్స్ చేయొచ్చు. దాన్ని యూజ్ చేసి మీరు గంటకు 3 పోస్టర్స్ డిజైన్ చేసేది 10 వరకు చేయొచ్చు. అది స్పీడప్ చేసింది కానీ మనుషుల్ని రీప్లేస్ చేయలేదు. ఈ యొక్క డిజైన్ స్కిల్ అనేది యూజ్ చేసి మీరు అమౌంట్ అనేది ఏం చేసుకోవచ్చు. సెకండ్ది కంటెంట్ రైటింగ్. కంటెంట్ రైటింగ్ కూడా సిమిలర్గా మీకు గ్రాఫిక్ డిజైనింగ్ అయితే గ్రాఫిక్ డిజైనింగ్ అనేది మనకు ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ అనేది కంటెంట్ రైటింగ్. మీరు యూట్యూబ్ థంబ్నెయిల్ తర్వాత ఆ యొక్క కంటెంట్ ఎలా ఉంది దాని ప్రకారం మీ ఎంగేజ్మెంట్ ఉంటుంది, దాని ప్రకారం యూట్యూబ్ అనేది యాడ్ షో చేస్తుంది. ఈ యొక్క యూట్యూబ్ స్క్రిప్ట్స్ రాయడం అండ్ బ్లాగింగ్ స్క్రిప్ట్స్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో కూడా ఏఐ అనేది నంబర్ ఆఫ్ ప్రొడక్టివిటీ పెంచింది కానీ కంప్లీట్ గా రీప్లేస్ చేయలేదు. ఈ కంటెంట్ రైటింగ్ స్కిల్ నేర్చుకొని కూడా మీరు అమౌంట్ అనేది ఏం చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ స్కిల్ ఏదంటే వీడియో ఎడిటింగ్. వీడియో ఎడిటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యూట్యూబ్ లో చాలా వీడియోస్ వచ్చాయి, బట్ ఆ ఎంగేజింగ్ లేదంటే ఆ వీడియో డ్రాప్ అవుతుంది. ఆ యొక్క వీడియో ఎడిటింగ్ మీకు డైలీ మిలియన్స్ ఆఫ్ వీడియోస్ అనేది అప్లోడ్ అవుతుంది. మీరు యొక్క వీడియో ఎడిటింగ్ స్కిల్, మీ యొక్క టెక్నిక్ అనేది పర్ఫెక్ట్ తెలిసిందంటే మీరు నేర్చుకోవడం కాక మీరు మీ కింద నలుగురిని హైడ్ చేసుకుని వాళ్ళకి ఆ టెక్నిక్ నేర్పించి వాళ్ళ ద్వారా కూడా మీరు అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. దీని యొక్క ఎర్నింగ్ పొటెన్షియల్ ఎంతో తెలుసుకున్నాం. దీని యొక్క ఎర్నింగ్ పొటెన్షియల్ అనేది మంత్లీ 0 నుంచి 3 lakhs వరకు ఉంటుంది. బట్ దీని యొక్క కంప్లీట్లీ డిపెండ్ అయిందంటే మీరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, ఎంత హార్డ్ వర్క్ పెడుతున్నారు ఈ పర్టికులర్ స్కిల్ నేర్చుకోవడానికి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నారంటే మీరు బేసిక్ మీకు ఇష్టం వచ్చినప్పుడు వర్క్ చేయడం, మీకు స్కిల్ లేకపోయినా దాన్ని ఎక్కువ ఛార్జ్ చేయడం, ఇదంటే మీకు ఆర్డర్స్ రావు. అదే మీరు ఫస్ట్ స్కిల్ ప్రూవ్ చేసుకుని ఆ తర్వాత మీరు అమౌంట్ ఛార్జ్ చేస్తే ఎక్కువ అమౌంట్ అనేది ఛార్జ్ చేసుకోవచ్చు. పర్టికులర్గా ఇప్పుడు ప్రజెంట్ టాప్ ఫ్రీలాన్సింగ్ సైట్ అయిన ఫైవర్లో వీడియో ఎడిటింగ్ కి, కంటెంట్ రైటింగ్ కి, గ్రాఫిక్ డిజైనింగ్ కి ఎంత ఛార్జ్ చేస్తున్నారో చూద్దాం. ఫస్ట్ గ్రాఫిక్ డిజైనింగ్ చూస్తే గ్రాఫిక్ డిజైనింగ్ అని సెర్చ్ చేస్తే నాకు ఇక్కడ యావరేజ్ గా టాప్ లో ఉన్న పర్సన్ $15 అండ్ $35, $40 ఇట్లా ఛార్జ్ చేస్తాం. యావరేజ్ గా మనం $30 తీసుకున్న ఒక పోస్టర్ డిజైన్ చేయడానికి మనకు ఛార్జ్ చేస్తున్న అమౌంట్ 2500. డైలీ 3 ఆర్డర్స్ వచ్చినా మీకు అరౌండ్ 6000, 8000 వరకు అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మనం 1 ఆర్డర్ కింద తీసుకున్న మంత్లీ మీకు వచ్చే ఆర్డర్ 30 ఆర్డర్స్ వచ్చినా మీరు ఎర్న్ చేసేది 60,000 వరకు ఎర్న్ చేయొచ్చు. ఇప్పుడు మనకు గ్రాఫిక్ డిజైన్ లో ఎంత ఛార్జ్ చేస్తున్నారు అనేది ఐడియా వచ్చింది. అదే విధంగా మనం కంటెంట్ రైటింగ్ లో ఎంత ఎర్న్ చేస్తున్నారో తెలుసుకుందాం. కంటెంట్ రైటింగ్ లేదా కంటెంట్ రైటర్ ఫర్ హెల్త్ బ్లాగ్ అని నేను ఒక నీష్ ని టార్గెట్ చేసి సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేసి చూస్తే ఇక్కడ కంటెంట్ రైటింగ్ లో చాలా తక్కువలో $20, హైయెస్ట్ లో $140 ఎర్న్ చేస్తున్నారు. ఇనిషియల్ గా మీరు స్టార్టింగ్ లో యావరేజ్ గా మీరు $30 స్పెండ్ ఛార్జ్ చేస్తే మీరు అమౌంట్ ఎర్న్ చేసే అమౌంట్ నియర్లీ 60,000 ఉంటుంది. మీ యొక్క క్వాలిటీ ఆఫ్ వర్క్, క్వాలిటీ ఆఫ్ కంటెంట్ ప్రకారం మీరు మీ అమౌంట్ అనేది ఛార్జ్ చేసి ఎర్న్ చేసుకోవచ్చు, ఫీ ఛార్జ్ చేయొచ్చు. ఆ తర్వాత వీడియో ఎడిటింగ్ తీసుకున్నారంటే ఇక్కడ చాలా డిమాండ్ ఉంది. వీడియో ఎడిటింగ్ ఫర్ వీలాగ్స్ అంటే మనకు ట్రావెల్ సంబంధించిన లాగ్స్ ఉంటాయి కదా, వాళ్ళ దాని గురించి వీడియో ఎడిటింగ్ కి ఎంత ఛార్జ్ చేస్తారు. ట్రావెలింగ్ ఇట్లా పర్టికులర్ గా వేరే ఆక్యుపేషన్ లో ఉండి చేసే వాళ్ళకి వీడియో ఎడిటర్లు అనేది చాలా అవసరం. ఎందుకంటే వీడియో ఎడిటింగ్ అనేది హై డిమాండ్ స్కిల్. అందులో మీరు 1 hour, 2 hour, 3 hour టైం స్పెండ్ చేసి వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఆ వీడియో అనేది పర్ఫెక్ట్ లేదంటే ఎటువంటి వ్యూస్ రాదు, మీరు పెట్టిన టైం అనేది వేస్ట్. కాబట్టి వీడియో ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని ద్వారా మీరు అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు ఛార్జ్ చేసేది చూస్తే 1 minute కి $15 అనేది ఛార్జ్ చేస్తున్నారు, 2 minutes కి $80 అనేది ఛార్జ్ చేస్తున్నారు. యావరేజ్ గా మీరు $10 ఛార్జ్ చేసిన ఒక వీలాగ్ అనేది 10 minutes ఉంటుంది, మీరు $150 అనేది ఎర్న్ చేయొచ్చు. అదే మీరు వీడియో ట్యుటోరియల్స్ ఇవి చేస్తారంటే మీరు ఎర్న్ చేసే అమౌంట్
చాలా ఎక్కువ ఉంటుంది. సో దీని ద్వారా మీరు అమౌంట్ అనేది ఇప్పుడు 10 మినిట్స్ వీడియోస్ కి ఎంత ఛార్జ్ చేస్తారో చూద్దాం. 10 మినిట్స్ వీడియోస్ కి $100 అంటే మీరు ₹6000 అనేది యావరేజ్ గా ఎర్న్ చేయొచ్చు పర్ డే. ఇప్పుడు మీరు మంత్ కి 20 వీడియోస్ ఎడిట్ చేసిన, డైలీ 1 వీడియో కింద మంత్ కి 20 వీడియోస్ ఎడిట్ చేసిన మీరు ఎర్న్ చేసే అమౌంట్ నియర్లీ 20 into $100 $2000 1,60,000 వరకు ఎర్న్ చేయొచ్చు. అదే మీ కింద జూనియర్ డిజైనర్స్ కొత్తగా వర్క్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళని హైర్ చేసుకుని మీరు వర్క్ నేర్పించారంటే ఆటోమేటిక్ గా మీరు అక్కడ అమౌంట్ అనేది ఎక్కువ ఎర్న్ చేయొచ్చు. సో ఈ విధంగా ఇవి టాప్ 3 హై డిమాండింగ్ స్కిల్స్. దీనికోసం మీకు కావాల్సిన డివైజెస్ ఒక కంప్యూటర్ లేదా హై పర్ఫార్మింగ్ ఫోన్ బేసిక్ ఫోన్ సరిపోతుంది. కంప్యూటర్ అయితే మీకు వర్క్ అనేది స్పీడ్ అవుతుంది. ఫోన్ లో అయితే మీరు స్టోర్ చేయాల్సింది ఉంటుంది. సో మీరు ఫస్ట్ గ్రాఫిక్ డిజైనింగ్ సంబంధించి చూస్తే గ్రాఫిక్ డిజైనింగ్ కి మనకు 3 సైట్స్ ఉన్నాయి. సో దాంట్లో ఫస్ట్ టూల్ ఫోటోషాప్ అనేది పెయిడ్ టూల్. మీకు ఇంత అమౌంట్ అనేది పెట్టలేను, దాన్ని నేర్చుకోవడానికి టైం పడుతుంది అంటే మీరు యూజ్ చేయాల్సింది ఫోటోషాప్ సిమిలర్ గా ఉంటుంది. ఇది ఏంటంటే మీకు ఫ్రీ వర్షన్ లో ఉంటుంది. మీరు ఫ్రీగా ఈ టూల్ యూజ్ చేసేది సిమిలర్ ఇంటర్ఫేస్ తో కాబట్టి మీరు ఫోటోషాప్ లో ఎటువంటి డిజైన్స్ అయితే అచీవ్ చేయగలుగుతారో అవే డిజైన్స్ దీంట్లో అనేది అచీవ్ చేయొచ్చు. అదే ఫార్మాట్ లో మీరు క్లయింట్స్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. సో ఫోటోషాప్ ద్వారా మీరు నేర్చుకోవచ్చు. లేదు మనకు ఫోటోషాప్ ఇట్లా కాంప్లెక్స్ ఎక్కడైతే ఎఫెక్ట్స్ ఇవన్నీ నేను స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయాలి, ఇటువంటి సాఫ్ట్వేర్ అవసరం లేదు, నాకు ఈజీగా అయిపోయే గ్రాఫిక్ డిజైన్ సాఫ్ట్వేర్ కావాలంటే నేను రికమెండ్ చేసేది క్యాన్వా అనేది డ్రాగ్ అండ్ డ్రాప్. ఈ యొక్క డిజైన్ టూల్ యూజ్ చేసి మీరు ఆల్రెడీ ఉన్న టెంప్లెట్స్ యూజ్ చేసుకుని మీరు డిజైన్ చేయొచ్చు. లేదా మీకు ఏమైనా ఎలిమెంట్స్ కావాలంటే స్క్రాచ్ ఆల్రెడీ ఎలిమెంట్స్ ఉంటాయి, ఆ ఎలిమెంట్స్ యూజ్ చేసేసుకుని మీరు డిజైన్ చేయొచ్చు. సో ఇది సింపుల్ గా ఉంటుంది. సో మీరు ఫస్ట్ ఇది ఫ్రీ ఆఫ్ వర్షన్ లో ఉంది. మీకు ఇనిషియల్ గా ఆర్డర్స్ వచ్చేసి మీకు అమౌంట్ అనేది వచ్చిందంటే మీరు పెయిడ్ వర్షన్ తీసుకోవచ్చు. పెయిడ్ వర్షన్ అనేది మీకు 4000 ఫర్ ఇయర్ పడుతుంది. మీకు వచ్చే అమౌంట్ ప్రకారం మీరు ఇన్వెస్ట్ చేసి టీమ్ కూడా పర్చేస్ చేసి వాళ్ళ ద్వారా కూడా మీరు అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. దీనికంటే థింగ్ మనకు చాట్ జీపీటీతో యూజ్ చేసి మీకు ఆర్టికల్ రాయడం రాదు అని అన్నారంటే మీకు సింపుల్ గా ఆర్టికల్ రాసేదానికి చెప్పబోతున్నా. ఇప్పుడు మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫుడ్ రెసిపీ అనేది అనుకోండి, హౌ టు మేక్ వెజిటేబుల్ బిర్యానీ అనేది మీరు ఆర్టికల్ అనేది రాయాలనుకున్నాండి. ఆల్రెడీ ఉన్న ఆర్టికల్ చదివిన తర్వాత వీళ్ళు ఇక్కడ వెజిటేబుల్ బిర్యానీ విత్ పాట్, ప్రెషర్ కుక్కర్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఇవే ఇన్ఫర్మేషన్ మీకు రావాలి, దీంట్లో ఉన్న అడ్జస్ట్మెంట్ చేసుకోగలగాలి. సో దానికోసం మీరు చాట్ జీపీటీ యూజ్ చేయొచ్చు. చాట్ జీపీటీ అనేది ఓపెన్ లాంగ్వేజ్ మోడల్, న్యాచురల్ లాంగ్వేజ్ మోడల్. దీంట్లో మీరు ఏదైనా ఒక ఆర్టికల్ రాయమనిస్తే ఆ ఆర్టికల్ అనేది రాసిస్తుంది. సో ఇక్కడ నేను ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను, రైట్ 15 వర్డ్ ఆర్టికల్ ఆన్ హౌ టు మేక్ వెజిటేబుల్ బిర్యానీ. సో ఇక్కడ ఇట్లా ఇచ్చారంటే మీరు ఆటోమేటిక్ గా ఆ యొక్క ఆర్టికల్ అని వస్తుంది. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, జస్ట్ 1 క్లిక్ తో అయిపోయేదానికి ఆర్టికల్ వచ్చేది, పర్టికులర్ క్లయింట్ నాకెందుకు పే చేస్తారని. దీంట్లో ఇష్యూ ఉంది ఏంటంటే ఇప్పుడు ఇది మనకు జనరేట్ చేస్తుంది, బట్ ఇది ఆన్లైన్ లో ఉన్న కంటెంట్ చూసి జనరేట్ చేస్తుంది. సో సిమిలారిటీ ఉంటుంది. ఈ సిమిలారిటీ అంటే గూగుల్ సర్చ్ అనేది ఆ పర్టికులర్ వెబ్సైట్ ని పేజ్ ని ర్యాంక్ చేయదు. సో దీనికోసం మీరు ఇది ఇచ్చిన కంటెంట్ ని కొద్దిగా రీరైట్ చేసేసి మీరు హ్యూమన్ ఫ్రెండ్లీ, మీరు ఓన్ గా రాసిన విధంగా మీరు సబ్మిట్ చేయాల్సింది వస్తుంది. ఇది కంటెంట్ హ్యూమనైజ్డ్ ఉండదు. సో ఆటోమేటిక్ డిటెక్షన్. సో మీరు ఈ యొక్క పర్టికులర్ కంటెంట్ అనేది కాపీడా కాదా అని తెలుసుకోవాలంటే మీకు ఉన్న వెబ్సైట్ డూప్లికేట్ చెక్కర్ అనేది ఒక వెబ్సైట్ ఉంటుంది. డూప్లికేట్ చెక్కర్ కి వెళ్ళేసి ఇక్కడ మీ యొక్క కంటెంట్ అనేది పేస్ట్ చేయొచ్చు. ఇక్కడ మనకు 1000 వర్డ్ లిమిట్ ఉంది, బట్ నేను అది టైం ఎక్కువ తీసుకుంటాను. జస్ట్ ఈ సెంటెన్స్ లో కాపీ రైటింగ్ డూప్లికేట్ కంటెంట్ ఉందా లేదా అని చెక్ చేయాలనుకున్నా. సో దానికోసం ఇది నాట్ ఏ రోబోట్ క్లిక్ చేసి చెక్ ప్లేగరిజం అని క్లిక్ చేసి ఇది ప్లేగరిజం చెక్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. అంటే ఈ పర్టికులర్ కంటెంట్ ఆల్రెడీ ఆన్లైన్ లో ఎగ్జిస్ట్ ఉందా లేదా అని. ఇది వన్ మెథడ్. సో ఎగ్జిస్ట్ ఉంది అంటే ఇక్కడ ప్లేగరిజం 33%, యూనిక్ 67%. ఈ 33% మీరు రీప్లేస్ చేయాల్సింది వస్తుంది. సో ఆ 33% రీప్లేస్ ఎలా చేస్తారు? సో దానికోసం మీకు ట్రై యువర్ ఓన్ రీరైట్ చేసుకుంటూ పోవాలి. సో దీంట్లో ఆ 33% హైలైట్ చేయలే ఎక్కడ ఏంటి అనేది. సో దానికోసం మనకు ఒక టూల్ ఉంది, అదే గ్రామర్లీ. సో గ్రామర్లీ ఏంటంటే మనకు ప్లేగరిజం చెక్ అవుతుంది, అది ఎగ్జాక్ట్ గా ఏ కంటెంట్ ఆన్లైన్ లో మనకు ఇష్యూ ఉంది అనేది చూపిస్తుంది ఎగ్జాక్ట్ గా. సో ఇట్లా ప్లేగరిజం చెక్ చేసామంటే ఇది ఎగ్జాక్ట్ గా ఏ లైన్ లో పర్టికులర్ ప్లేగరిజం డూప్లికేట్ కంటెంట్ ఉంది అనేది షో చేస్తుంది ఈ యొక్క టూల్. ఈ టూల్ యూజ్ చేసేసి మీరు ఇప్పుడు ఇక్కడ చూసుకున్నారంటే ఇది ప్లేగరిజం చెక్ అని నేను క్లిక్ చేస్తే నాకు ప్లేగరిజం 12%, అంటే దీంట్లో 12% కంటెంట్ అనేది ఆన్లైన్ లో ఎగ్జిస్ట్ అయింది. సో దీన్ని రీప్లేస్ చేయాలంటే మనం ఆఫ్టర్ ఐ డిడ్ సమ్ రీసెర్చ్ ఐ న్యూ ఐ వుడ్ హ్యావ్ సమ్
ఎక్స్పర్ట్ అడ్వైస్ అనేది ఉంది. సో దీన్ని రీరైట్ చేయాలి. ఇది ఆల్రెడీ ఉంది. సో దీన్ని ఏం చేస్తామంటే మనం ఇక్కడికి వచ్చి రీరైట్ ది ఫాలోయింగ్ కంటెంట్ విత్ యూనిక్ వర్డ్స్ వితౌట్ ప్లేగరిజం అని పెట్టేసి ఆ కంటెంట్ ఇస్తే ఇది ఇంకో వర్షన్ ఇస్తుంది. ఈ వర్షన్ తీసుకెళ్లేసి మళ్ళా మనం ఇక్కడ వచ్చేసి రీప్లేస్ చేసి ప్లేగరిజం అనేది రీచెక్ చేస్తాం. రీచెక్ చేస్తే 6% కి డ్రాప్ అయింది. సో ఈ విధంగా మీరు ప్లేగరిజం చెక్ చేసి ఆ డూప్లికేట్ కంటెంట్ అనేది రీప్లేస్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ చేయడానికి మనుషులు అనేది అవసరం. కంప్లీట్ గా ఒక కంప్యూటర్ లేకపోతే ఈ యొక్క జనరేటివ్ మోడల్ అనేది ఆ వర్క్ అనేది కంప్లీట్ చేయలేదు. సో ఈ విధంగా మీరు కంటెంట్ రైట్ చేసేసి అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. దీనికి యూజ్ అయ్యే టూల్స్ గ్రామర్లీ అనేది ప్లేగరిజం చెక్ చేసుకోవడానికి, చాట్ జీపీటీ అనేది ఫ్రీ వర్షన్ దీనిలో ఆర్టికల్స్ రాయడానికి, అండ్ మీరు దీంట్లో ఇమేజెస్ అనేది సెర్చ్ చేయాల్సింది వస్తుంది. ఆ ఇమేజెస్ కోసం మీరు యూట్యూబ్ ఛానల్ వెళ్ళిపోయి వెజిటేబుల్ బిర్యానీ అని సెర్చ్ చేయండి. దాంట్లో వచ్చిన వీడియోలో ఉన్న ఇమేజెస్ తీసుకుని మీరు మీ ఆర్టికల్ లో యూజ్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు ఒక నీష్ ని టార్గెట్ చేసుకుని 5 ఆర్టికల్స్ అనేది తయారు చేసుకొని యూనిక్ కంటెంట్ ఉండే విధంగా అవి తీసుకొని మీరు మీ యొక్క ఫస్ట్ క్లయింట్ ని రీచ్ అవుట్ అవ్వచ్చు. సో వీడియో ఎడిటింగ్ ఎలా నేర్చుకోవాలనే దాని తర్వాత మీరు ఫస్ట్ క్లయింట్ ఎలా అప్రోచ్ అవ్వాలనే దాని గురించి చెప్తా. సో వీడియో ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వీడియో ఎడిటింగ్ మనకు తెలుసు. దాని ద్వారా మనకు thumbnail చూసి వీడియో ఎడిటింగ్ బాగుంటే సబ్స్క్రైబర్స్ అనేది చాలా ఎక్కువ ఉంటారు. అండ్ ఎంగేజ్మెంట్ యాడ్స్ అనేది వస్తుంది. సో వీడియో ఎడిటింగ్ నేర్చుకోవడానికి మనకు చాలా ఆన్లైన్ టూల్స్ అనేవి ఉన్నాయి. దాంట్లో మనకు ఫ్రీ ఆన్లైన్ టూల్స్ అని సెర్చ్ చేశారంటే ఫ్రీ వీడియో ఎడిటింగ్ టూల్స్ అని సెర్చ్ చేస్తే సాఫ్ట్వేర్స్ అని సెర్చ్ చేశారంటే మీకు చాలా ఆర్టికల్స్ వస్తాయి. దాంట్లో మీరు ఏదో ఒక ఆర్టికల్స్ అనేది తీసుకొని ఆర్టికల్స్ లో ఉన్న టూల్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. డివెన్సీ రిజాల్వ్ అనేది ఫ్రీ వర్షన్. మీకు విండోస్ ల్యాప్టాప్ ఉందంటే దీన్ని ఇన్స్టాల్ చేసుకొని నేర్చుకోవచ్చు. సో దీన్ని నేర్చుకోవడానికి మీకు ఆన్లైన్ లో చాలా ట్యూటోరియల్స్ అనేది ఉన్నాయి. మీరు దాన్ని నేర్చుకొని దాన్ని యూజ్ చేసి ప్రాక్టీస్ చేసి నేర్చుకోవచ్చు. డివెన్సీ రిజాల్వ్ అనేది ఫ్రీ వర్షన్. సో మీ దగ్గర అమౌంట్ ఉంది, మీరు అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలంటే మీరు అడోబ్ ప్రీమియం ప్రో అనేది తీసుకోవచ్చు. ఇది మాక్సిమం యూజ్ చేస్తారు. లేదు మీకు అగైన్ డ్రాగ్ అండ్ డ్రాప్ సింపుల్ వర్షన్ ఆఫ్ ఎడిటింగ్ టూల్ కావాలంటే నా సజెషన్ ఏంటంటే ఫిల్మోరా అనే టూల్ ఉంది. ఈ ఫిల్మోరా అనే టూల్ లో మీకు క్యాన్వాస్ లో ఎలా అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటుందో అదే విధంగా ఉంటాయి. మీకు అసెట్స్ కూడా ప్రీవియస్ గా ఉంటుంది. ఇది అంత కాంప్లెక్స్ గా డివెన్సీ రిజాల్వ్ ఫోటోషాప్ లో ఉన్నంత కాంప్లెక్సిటీ ఉండదు. మీరు జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడం, జాయిన్ అంటే జాయిన్ చేసుకోవచ్చు, కట్ అంటే కట్ చేసుకోవచ్చు, డిలీట్ అంటే ఈజీగా ఉంటుంది. సో దీని టూల్స్ కూడా నేర్చుకోవడానికి మీకు యూట్యూబ్ లో మంచి ఛానల్స్ ఉంటాయి. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో బెస్ట్ వీడియో ట్యూటోరియల్స్ లైక్ వీడియో ఎడిటింగ్ నేర్చుకోవడానికి, గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోవడానికి, కంటెంట్ రైటింగ్ నేర్చుకోవడానికి ఉన్న ఛానల్స్ లింక్ ప్రొవైడ్ చేస్తా. మీరు దాంట్లో చెక్ చేసి నేర్చుకోవచ్చు. సో వన్స్ మీరు నేర్చుకున్న తర్వాత మీకు ఫస్ట్ క్లయింట్ ఎలా వస్తారు. సో ఈ ఫస్ట్ క్లయింట్ పొందడానికి మనకు మల్టిపుల్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఫ్రీలాన్సింగ్ సైట్స్. ఫ్రీలాన్సింగ్ సైట్స్ లో వచ్చేసి మీరు మీ యొక్క గిగ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. గిగ్ అనేది క్రియేట్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మీరు టాప్ లో చూపించి మంచి రివ్యూ ఉన్న ఒక గిగ్ అనేది చూడండి. తను ఏవేవి మెన్షన్ చేసిండో చూసి దీన్నే కంటెంట్ తీసుకెళ్లేసి మీరు చాట్ జీపీటీస్ లో మీ వర్షన్ అనేది క్రియేట్ చేసుకుని మీరు అప్లోడ్ చేయొచ్చు. దీంట్లో మీరు గుర్తు పెట్టుకోవాల్సింది అంటే మీరు మీ యొక్క శాంపుల్ వర్క్ అనేది ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేసిన తర్వాత మీరు టాప్ లో ర్యాంక్ అవ్వాలి. టాప్ లో ర్యాంక్ అవ్వడానికి ఉన్న టెక్నిక్ ఏంటంటే ఇలా కీవర్డ్స్ అనేది ఉంటుంది. ఫైవర్ కీవర్డ్ టూల్ అనేది ఒకటి ఉంటుంది, కీవర్డ్ రీసెర్చ్. సో దీంట్లో ఏంటంటే మనకు మీ యొక్క గిగ్ని టాప్ లో ర్యాంక్ చేయొచ్చు. ఈ కీవర్డ్స్ మీరు చెక్ చేసుకోవచ్చు కాంపిటీషన్ ఎలా ఉందని. సో ఇక్కడ వీడియో ఎడిటింగ్ సంబంధించిందిగా వీడియో ఎడిటింగ్ అని సెర్చ్ చేశారంటే ఇక్కడ వీడియో ఎడిటింగ్ అవే ఇస్తుంది. సో గేమింగ్ వీడియో ఎడిటింగ్ అనేది ఒక కేటగిరీ, వెడ్డింగ్ వీడియో ఎడిటింగ్ అని ఇంకో కేటగిరీ. సో వీడియో ఎడిటింగ్ ఫర్ అని పెట్టారంటే మీకు ఆటోమేటిక్గా ఫేస్లెస్ వీడియో ఎడిటింగ్ అనేది. సో ఇక్కడ మీకు ఇట్లా వస్తుంది. దీంట్లో చూసుకున్నా అంటే 4000 వరల్డ్ వైడ్ ఉంది. సో ఈ విధంగా మీరు మీ యొక్క ఫస్ట్ గిగ్ క్రియేట్ చేసుకుని ఫస్ట్ క్లయింట్ అనేది పొందొచ్చు. సెకండ్ మెథడ్ ఏంటంటే మీకు ఫస్ట్ గ్రాఫిక్ డిజైన్ తీసుకున్నారంటే గ్రాఫిక్ డిజైన్లో మీరు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. యూట్యూబ్ ఛానల్ వెళ్ళేసి మీ యొక్క ఫేవరెట్ యూట్యూబర్ ఉంటారు. ఆ ఫేవరెట్ యూట్యూబర్ యొక్క thumbnail చూడండి. వాళ్ళది అంత ఎఫెక్టివ్ లేదు అంటే మీరు ఆ పర్టికులర్ thumbnail ని రీక్రియేట్ చేయండి. రీక్రియేట్ చేసి షేర్ చేయండి. వాళ్ళకి షేర్ చేసి నేను ఇట్లా thumbnail సర్వీస్ ప్రొవైడ్ చేసి ఇంత చార్జ్ చేస్తున్నా అనేది చూడండి. ఇప్పుడు సతీష్ కే వీడియోస్ చూసుకున్నాం అంటే ఇక్కడ thumbnail అనేది ఓకే, బట్ అంత హై అటెన్షన్ లేదు. ఈ పర్సన్ బట్టి క్లిక్స్ పడుతున్నాయి, బట్ ఇంకా అటెన్షన్ గ్రాప్ చేసే విధంగా అలా లేదు. ఆ విధంగా తయారు చేయండి. ఇప్పుడు ఈ పర్సన్
చేసుకున్నారంటే ఇది అటెన్షన్ బాగుంది. సో ఈ విధంగా మీరు థంబ్‌నెయిల్ అనేది క్రియేట్ చేయండి. ఆల్టర్నేటివ్ వర్షన్ క్రియేట్ చేసిన తర్వాత మీకు ఆ పర్టిక్యులర్ ఛానల్ యొక్క బిజినెస్ వర్షన్‌లో మీకు బిజినెస్ మెయిల్ ఉంటది. ఆ ఛానల్‌లోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఛానల్‌లో వెళ్ళిపోయి నేను ఈ పర్టిక్యులర్ ఛానల్‌లో కాంటాక్ట్ డీటెయిల్స్ మనకు కమ్యూనిటీలో వస్తది. కమ్యూనిటీ మోర్‌లో ఇక్కడ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. ఈ పర్సనల్ వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్ లేదా యూట్యూబ్ ప్రొఫైల్‌లోకి ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్ళేసి మీ యొక్క వర్క్ షేర్ చేసి ఎంత ఛార్జ్ చేస్తున్నారో షేర్ చేయండి. వాళ్ళకి మీ వర్క్ నచ్చిందంటే కంపల్సరీ మీకు ఒక ఆర్డర్ వస్తది. ఇనిషియల్‌గా 150 రూపీస్ ఛార్జ్ చేసినా మీరు ఆ తర్వాత పెంచొచ్చు. లేదు మీకు వర్క్ అనేది వచ్చిన తర్వాత ఫారెన్ క్లయింట్స్‌ని టార్గెట్ చేసేసి మీరు ఆ వర్క్ అనేది తెచ్చుకోవచ్చు. ఈ విధంగా గ్రాఫిక్ డిజైన్ వర్క్ అనేది ఫస్ట్ టైం తెచ్చుకోవచ్చు. లింక్డ్ఇన్‌లో కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఫేస్‌బుక్‌లో కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. పోస్టర్ డిజైన్స్ దానికోసం. సెకండ్ కంటెంట్ రైటింగ్ గురించి అనుకుంటే మీరు బ్లాగింగ్‌లో వెళ్ళిపోయి సో మీకు నచ్చిన ఒక టాపిక్ ఏంటి? ఒక టాపిక్ లైక్ స్పోర్ట్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉందనుకో స్పోర్ట్స్ బ్లాగ్ అని సెర్చ్ చేయండి. స్పోర్ట్స్ బ్లాగ్ అని సెర్చ్ చేశారంటే మీకు టాప్ బ్లాగ్స్ ఏమైనా వస్తాయి. దాంట్లో వెళ్ళిపోయి యూనివర్సిటీస్‌లో లైక్ బెస్ట్ షూ ఫర్ రన్నింగ్ అని సెర్చ్ చేయండి. ఇట్లా సెర్చ్ చేసినప్పుడు రన్నింగ్ వరల్డ్ అనేది ఇట్లా బ్లాగ్‌లో వస్తాయి. సో ఈ బ్లాగ్‌లో వెళ్ళిపోయి మీకు ఇది టాప్ కంపెనీ అయితే ఒక రకం, లేదు ఇండివిజువల్ అయితే మీరు కింద బాటంలో కాంటాక్ట్ అబౌట్ అని ఉంటుంది. ఇక్కడికి వెళ్ళిపోయి మీరు ఇక్కడ వాళ్ళకి రీచ్ అవుట్ కావచ్చు. ఈ పర్టికులర్ కాంటాక్ట్ నెంబర్‌కి రీచ్ అవుట్ అయ్యి మీరు వర్క్ చేసిన దాన్ని మీరు షేర్ చేయొచ్చు. వాళ్ళకి నచ్చిందంటే వర్క్ అనేది చేస్తారు. అనదర్ మెథడ్ మీకు ఫైవర్‌లో దీనిలో వెళ్ళిపోయి ఇక్కడ చేసుకోవచ్చు. అట్లానే ఫైవర్ కాకుండా మీకు అప్‌వర్క్ అనేది ఉంటుంది. అప్‌వర్క్‌లో వెళ్ళేసి కూడా మీరు మీ యొక్క గిగ్ అనేది క్రియేట్ చేసుకొని మీ యొక్క ఆర్డర్ అనేది సెల్ చేయొచ్చు. సో ఇది వన్ మెథడ్. అది లేదు నాకు ఫ్రీలాన్సింగ్ సైట్స్ వద్దు అనుకుంటే మీరు ఇక్కడికి వచ్చేసి బ్లాగింగ్ అని సెర్చ్ చేశారంటే మీకు మల్టిపుల్ గ్రూప్స్ అనేది దొరుకుతాయి. ఆ మల్టిపుల్ గ్రూప్స్ అనేది యాడ్సెన్స్ అండ్ ట్రాఫిక్ బై అండ్ సెల్ ఇట్లా ఉంటాయి. దీంట్లో వెళ్ళిపోయి మీ శాంపుల్ వర్క్ అనేది ప్రొవైడ్ చేసేసి దానికి ఎంత ఛార్జ్ చేస్తున్నారో మెన్షన్ చేయండి. వాళ్ళకి వర్క్ నచ్చిందంటే మీకు అమౌంట్ వర్క్ ఇస్తారో అమౌంట్ అనేది రెగ్యులర్ ఎర్న్ చేయొచ్చు. ఇది మీ కంటెంట్ రైటింగ్ ఫస్ట్ క్లయింట్ పొందడానికి ఆప్షన్. థర్డ్ ఇది వీడియో ఎడిటింగ్ వర్క్ మీరు పొందాలంటే మీకు ఓన్లీ వన్ మెథడ్. మీరు మీ యొక్క వీడియోస్ అనేది ఓ 5 వర్షన్స్ క్రియేట్ చేయండి. ఏదో ఒక టాపిక్ తీసుకుని క్రియేట్ చేసిన తర్వాత ఆ వీడియోస్ మీకు నచ్చిన యూట్యూబర్ కి షేర్ చేయండి. ఈ యొక్క నాకు వీడియో సర్వీస్ ఇంత అమౌంట్ ఇంత ఛార్జ్ చేస్తున్నా, మీకు ఇంట్రెస్టెడ్ అయితే కాంటాక్ట్ అని వాళ్ళు కాంటాక్ట్ అవుతారో ఆ విధంగా మీరు అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇది డైరెక్ట్ మీకు కాంపిటీషన్ ఫైవర్లో ఉన్న కాంపిటీషన్ ని కట్ చేయడానికి, లేదు మీ ఫైవర్ కాంపిటీషన్ లో ఉంటూ దీంట్లో ఉండాలంటే ఫైవర్ లో ఒక గిగ్ క్రియేట్ చేసుకుని అలానే ఇన్స్టాగ్రామ్ థంబ్నెయిల్స్ లైక్ యూట్యూబ్ లో వెళ్ళేసి వాళ్ళ రీచ్ అవుట్ అయ్యి మీకు వర్క్ నచ్చిందంటే మీరు ఈజీగా ఆర్డర్ పొందొచ్చు. ఇనిషియల్ గా మీరు ఒక మినిమం రేట్ తో స్టార్ట్ చేయండి. మీ వర్క్ లేకపోతే ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు మీ యొక్క వర్క్ మీరు పెట్టే ఇన్పుట్ ఇంకా ఎక్కువ అమౌంట్ సంపాదించవచ్చు అనుకుంటే మీరు ఎక్కువ ఛార్జ్ చేయొచ్చు. ఈ విధంగా మీరు ఈ 3 స్కిల్స్ యూజ్ చేసేసి అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు నేను మాక్సిమం వాల్యూ ప్రొవైడ్ చేశా అనుకుంటా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పిఎస్ అంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. తప్పదు సాబ్, ఒక్కటి ఇచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్. అయితే కొట్టు. అక్కడ గంట ఉంది కదరా. సారీరా.